గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక భయంకరమైన విషయం అనేది షేర్ చేసుకోబోతున్నాను. అంటే నా సిజేరియన్లో నాకు చాలా భయం వేసింది అండ్ కొంచెం చేదు అనుభవాలు ఉంటాయి కదా, బాధాకరమైన అనుభవాలు. ఇవి టూ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాలని మనీ పే చేయమన్నారు. మేము జనరల్ చెకప్కి వెళ్ళాము కాబట్టి మేము మనీ తీసుకొని వెళ్ళలేదు. ఇంటికి కాల్ చేసి మనీ వచ్చేలోపు పక్కన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చోమన్నారు. నాకు అప్పుడే లైట్గా పెయిన్స్ వస్తున్నాయి. అంటే 3 days నుంచి వస్తున్నాయి కాబట్టి లైట్గా అనిపిస్తున్నాయి, మరీ హెవీగా ఏం రావట్లేదు. లైట్గా వస్తున్నాయని నేను రిలాక్స్గా అలా పడుకొని ఉన్నాను. పడుకొని ఉంటే పక్కనే కటన్ లాగా ఉంటుంది. కటన్ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. పాపం తనకి కాలు పైన తొడ దగ్గర నుంచి కింద వరకు కాలింది. వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే తను బాగా అక్క వద్దక్క, చిన్నగా చేయండి అక్క, చిన్నగా చేయండి అక్క అని బాగా ఏడుస్తూ ఉంది. తను ఏడ్కి నాకైతే పెయిన్స్ విపరీతంగా వచ్చేది. అదే పెయిన్స్ కానీ నార్మల్ డెలివరీ వాళ్ళు అయితే 5 minutesలో కనేస్తారు, అలా నొప్పులు వచ్చాయి. మళ్ళీ ఇంకా పైనకి తీసుకువెళ్ళారు. మనీ పే చేసి 4000 అవంతా పే చేశాక మళ్ళీ రూమ్కి అన్నీ పే చేసిన తర్వాత పైనకి తీసుకెళ్లారు. ఐసీయూ రూమ్లోకి తీసుకొని వెళ్ళి కెనాల్ పెట్టారు. హ్యాండ్కి కెనాల్ పెట్టి ఆమె ఎటు చూసిందో కానీ ఇలా వంపగానే చాలా వరకు బ్లడ్ పోయింది. తర్వాత చూసుకుని బ్లడ్ పోతుందని, అంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి కానీ నేను అంతకు పట్టించుకోలేదు. ఎమర్జెన్సీకి చేయాలన్నారు కాబట్టి కెనాల్ పెట్టేశారు. అవన్నీ చేసేసి బ్లడ్ పోతే హ్యాండ్ మొత్తం అయింది బ్లడ్ అయితే, అది మొత్తం క్లీన్ చేశారు. మళ్ళీ ఇంకా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర హెయిర్ అనేది రిమూవ్ చేస్తారు కదా, వాళ్ళు మనీ తీసుకుంటారు రిమూవ్ చేయడానికి, అన్నీ ఇస్తారు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా, డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు మనీ అడుగుతారు. అండ్ అవంతా అంటే ఆ ప్రాసెస్ చేసేదానికి కూడా హాస్పిటల్ యాజమాన్యం అనేది మనీ ఇస్తుంది. కానీ ఆమె ఏమంటుంది, అమ్మో ఇంత హెవీగా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని చాలా గలీజ్గా మాట్లాడింది. సరే ఇంకా ఆ టైంలో మనం ఏం చేయగలము, ఇంకా తప్పదు. కానీ నేను అలా సైలెంట్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఎనస్థీషియా రూమ్కి అంటే ఆపరేషన్ చేయడానికి ఎనస్థీషియా ఇస్తారు కదా, ఇంకా ఆ బెడ్ మీద పడుకోబెట్టేసి అవన్నీ పెట్టేశారు. హ్యాండ్కి ఇవి పెడతారు కదా, పల్స్ అవి చెక్ చేసేవి అండ్ బీపీ చెక్ చేసేవి అన్నీ పెట్టేసి అలా పడుకొని పెట్టారు బెడ్ మీద. తర్వాత ఎనస్థీషియా చేయడానికి డాక్టర్ వచ్చారు. అంటే మేడం వాళ్ళ హస్బెండే ఎనస్థీషియా ఇస్తారు అన్నారు, కానీ తను వాళ్ళ హస్బెండో లేకపోతే ఇంకెవరో నాకు కూడా క్లారిటీ లేదు. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఎనస్థీషియా ఇచ్చాక మేడం చాలాసేపటికి వచ్చారు. వాళ్ళేమో జోక్స్ వేసుకుంటున్నారు అన్నీ. తర్వాత ఏం చేశారంటే సిజేరియన్ చేస్తున్నారు. అక్కడ స్టిచ్చెస్ ఉంటాయి కదా, మళ్ళీ దాని దగ్గరలోనే మళ్ళీ కట్ చేశారు. కట్ చేస్తూ మేడం మాట్లాడుతుంది, అమ్మో ఎట్లున్నాయి కుట్లన్నీ, చాలా దగ్గరకు ఉన్నాయి, కష్టంగా ఉంది, అది ఇది అని జాగ్రత్తగా కట్ చేశారు. అదైతే నాకు చేదు అనుభవం కాదు, అది చాలా మంచి అనుభవం. ఫస్ట్ టైం అప్పుడైతే బేబీని చూపించలేదు. సెకండ్ టైం మేడం బేబీని తీయగానే ఇంకొని మీకు బాబు పుట్టాడు, అమ్మాయి పుట్టిద్ది అనుకున్నాం కానీ బాబు పుట్టాడని మేడం చూపించారు. అండ్ నేనేమో ఎనస్థీషియా ఇచ్చేసరికి బాగా నిద్రపోతున్నా. మేడం ఏం జోక్స్ చేస్తున్నారు, ఈ అమ్మాయి మత్తుకు నిద్రపోతుంది, ఆపరేషన్ అవుతుందని కూడా తెలియట్లేదని చాలా జోక్స్ చేశారు. అలా జోక్స్ వేసినప్పుడు ఇంకా నాకు చాలా వరకు రిలీఫ్ వచ్చింది. నెక్స్ట్ డేనే ఎమ్మటి కింద బెడ్ మీద నుంచి దిగాలన్నారు. నేనైతే పక్కకు కూడా తిరగలేకపోయా. ఇంక అంతే ఓపిక చేసుకొని దిగి అసలు ఇంకా ఫస్ట్ స్టెప్ వేసిన కాడి నుంచి అనిపిస్తుంది అంటే అప్పుడే పుట్టి నేనేమన్నా నడుస్తున్నానేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయా. మళ్ళీ మా హస్బెండ్ కూడా దగ్గరికి రానిలేదు పట్టుకుంటాడని. నేను మా హస్బెండ్ని నానా అని పిలుస్తాను, లేకపోతే డాడీ అని సంథింగ్, ఇంకా చాలా పేరు, లవ్ మ్యారేజ్ కాబట్టి ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తాం. అలా నానా అని పిలిచేసరికి అక్కడ ఉండే ఆయమ్మ, నేను తను నా ఫాదర్ అనుకొని, ఫాదర్ ఎందుకు లేని వద్దు రావద్దండి అని పక్కకు పంపించేసింది. తర్వాత అడుగుతున్నాను తను ఎవరు అంటే, తను మా హస్బెండ్ పక్కనుంది, మా తమ్ముడు అంటే ఇంటి దగ్గరకు వస్తాడు మాకు ఏదైనా వర్క్ ఉంటే చేయడానికి, డీజే సెటప్ అవి ఉంటాయి కదా వాటి కోసం అని అంటే, ఓ అవునా మీ నాన్న అనుకొని నేను వద్దులే అన్నా నేను పట్టుకుంటా అని అన్న. పైనుంచి కింద దాకా స్టెప్స్ నుంచి పక్కనే లిఫ్ట్లో తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి మినిమం ఒక 50 meters అలా ఉంటుంది అనుకుంటా. అది రూమ్కి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. అయితే లెగలేకపోయా, మ్యాక్సిమం లెగలేకపోయా, కానీ నడిచాలే, కానీ తొందరగా క్యూర్ అయింది. కానీ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం అంత రిలీఫ్ సెకండ్ టైం అయితే లేదు. ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్. నెక్స్ట్ మా బాబుకి కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చిన్నపిల్లల్లో చాలా వరకు వస్తున్నాయంట. ఇప్పుడు హాస్పిటల్ మేడం కూడా చెప్పారు, అంటే పిల్లలకి ట్రీట్ చేసే మేడం. మీతో కూడా షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది, అందుకే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే గైస్, బై టు ఆల్.